ఇంపార్టెంట్గా చూడాలి. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, పుప్పాల శ్రీనివాస్ గారు, రిటైర్డ్ రవాణా శాఖ అధికారి. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం. సో ఏంటి మీ రీడింగ్ ఈ దీనికి సంబంధించి, ఈ ప్రమాదానికి సంబంధించి? దీనిలో ప్రైవేట్ ట్రావెల్ కాదు, ఆర్టీసీ కూడా ఇన్వాల్వ్ అయింది, ఆర్టీసీ ప్రజా రవాణా కూడా ఇన్వాల్వ్ అయింది. నాకు తెలిసి కొండగట్టు తర్వాత, ఇన్సిడెంట్ తర్వాత ఆర్టీసీ ఇన్వాల్వ్ అయిన అతిపెద్ద క్యాజువాలిటీస్, ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం ఇదే అనుకుంటున్నాను నేను. అయితే మనకు అంటే ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు అంటే ఆర్టీసీ బస్ కాకుండా మనకు 2010లో సేమ్ టిప్పర్ అండ్ ఒక మ్యారేజ్ పార్టీ లక్షట్పేట దగ్గర జరిగి 40 మంది చనిపోయారు. అట్లే దగ్గర 2016 అది అంటే టిప్పర్ ను ఒక గూడ్స్ వెహికల్ ఐచర్ మ్యారేజ్ పార్టీ వెళ్తుంది. ఎప్పుడు అది ఏ ఇయర్? 2010 లక్షట్పేట దగ్గర. ఓకే ఓకే. సో కొండగట్టు యాక్సిడెంట్ తర్వాత ఇదే పెద్దది కదా? ఇదే పెద్దది. అంటే అప్పుడు 40 మంది చనిపోయారు అందులో. 2010లో అది. నేను కొండగట్టు తర్వాత, కొండగట్టు 2018 కదా? ఎస్ కొండగట్టు 2018. దాని తర్వాత మళ్ళీ సేమ్ అంటే టిప్పర్ పడి కంకర పడడం 2016లో ఒకటి మనకు బాయిన్సా దగ్గర ఆటో ప్రమాదం జరిగింది. అక్కడ కూడా టిప్పర్లోకి వెళ్ళి మెటీరియల్ అంతా ఆటో వాళ్ళ మీద పడి దాదాపు 14 మంది ఎంతో చనిపోయారు ఒకటే ఆటోలో. ఇలాంటి అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మనం ప్రమాదం జరగడానికి కారణాలు ఏందని విశ్లేషిస్తే హ్యూమన్ సైడ్ కొన్ని కారణాలు ఉంటాయి. అంటే డ్రైవర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, డ్రైవర్ జాగ్రత్తలు తీసుకున్న కొన్ని సందర్భాలలో అంటే రోడ్ కండిషన్ బాగలేకనో లేక వెహికల్ కండిషన్ బాగలేకనో జరిగే ప్రమాదాలు ఉంటాయి. అంటే రోడ్ కండిషన్ లో ఏంటంటే ఆ ప్రస్తుత పరిస్థితుల్లో, అక్కడ ఉన్న పరిస్థితులలో మరి రోడ్ జామెట్రీ బాగుందా లేదా, రోడ్ సర్ఫేస్ బాగుందా లేదా, స్పీడ్ లిమిట్స్ మరి పోస్ట్ చేసి ఉన్నాయా లేదా. స్పీడ్ లిమిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్పీడ్ వల్ల మనకు గ్రావిటీ ఆఫ్ యాక్సిడెంట్ తగ్గుతుంది. అంటే చనిపోయే వాళ్ళ ఇప్పుడు ఇదే యాక్సిడెంట్ తీసుకున్నాం అనుకోండి, మనకు స్పీడ్ తక్కువ ఉన్నట్టయితే టిప్పర్ కానీ అది కానీ టిప్పరు పల్టీ కొట్టి అంటే కంకర వాళ్ళ మీద పడకపోయేది ఉండే, అంటే తక్కువ మంది చనిపోయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే టిప్పర్ ఓవర్లోడ్ ఉంది, ఇక్కడ మన ప్యాసింజర్ కూడా ఓవర్లోడ్ ఉంది. దానివల్ల ఏమైందంటే గ్రావిటీ పెరిగింది, అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య మనకు పెరిగింది. ఇవన్నీ కూడా అంటే ఓవర్లోడ్ అన్నది దేనికైనా డేంజర్. ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్ రెండు కారణాలు అయితే అంటే ఓవర్ స్పీడ్ ఓకే, ఓవర్ లోడ్ కూడా కారణం. అంటే ప్రయాణికులు ఎక్కువ ఉన్న ప్రాబ్లమేనా ఆర్టీసీ బస్సులో? బస్సు కంట్రోల్ తప్పుతుంది కదా అప్పుడప్పుడు. ఓకే, ఓవర్లోడ్ అనేది ప్రమాదానికి కారణమే. ఓవర్లోడ్ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పెరిగినా, గూడ్స్ పెరిగినా కూడా ఆ బండి సామర్థ్యం కంటే ఎక్కువ ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు కొండగట్టు యాక్సిడెంట్ చూసినట్టయితే కొండగట్టుది మనకు దిగుతున్నది, అది బస్సు దిగుతున్నప్పుడు చిన్న జరుకు వల్ల డ్రైవర్ మీదనే కొంతమంది ప్యాసింజర్ పడడం జరిగింది. దాంతో పూర్తి అదుపు తప్పింది. అంటే గ్రావిటీ పెరిగింది అక్కడ. డ్రైవరు తక్కువ మంది ఉండి ఆయన మీద పడకుంటే కంట్రోల్ చేసి కొద్దిగా అంటే దాన్ని అవాయిడ్ చేసే ఆస్కారం ఉండేది. అవాయిడ్ చేయకుండా డ్రైవర్ కూడా అదుపు తప్పేసి మొత్తం అది లోయలో పడిపోయి ఎక్కువ మృతులు జరగడం జరిగింది. అట్లా మనకు అంటే ప్రమాదం జరగక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి ఇవి కారణం అన్నట్టు. అయితే మనం ఇంకొక ఇప్పుడు ప్రమాదం కారణాలు ఏందని విశ్లేషించడానికి ప్రయత్నం చేయడానికి మనం అక్కడ పరిస్థితులలో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ మనకు ప్రమాద కారణం తెలియదు. ఇప్పుడు అన్ని ఊహాగానాలు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం కూడా అంటే వాళ్ళు సరిగా చూసిరో లేదో, అక్కడ జరిగిన అంటే మనకు ఆ ఫస్ట్ 10 minutes 5-10 minutes మనకు ఎవిడెన్సెస్ దొరుకుతాయి ఆ రోడ్ మీద. ఆ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసినట్లయితే టిప్పర్ ఉండే, బస్ ఎంత స్పీడ్ లో ఉండే, టిప్పర్ ఎక్కడ బ్రేక్ చేసిండు, బస్ ఎక్కడ బ్రేక్ చేసిండు, అవన్నీ కూడా మనకు తెలిసి మనం ఎవరి తప్పు అనేది కరెక్ట్ గా మనం విశ్లేషించగలుగుతాం. కానీ ఇప్పుడు మనకంటే ఐరాడ్ కానీ ఈడార్ కానీ అంటే ఏదైతే మనకు డేటా యాక్సిడెంట్ రికార్డు చేయడానికి ఉన్నదో అందులో అన్ని పొందుపరిచారు. కానీ మనం కొన్ని ఫీల్డ్లు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ లేదు కాబట్టి కొన్ని ఫీల్డ్ ఫిల్అప్ చేయలేకపోతున్నాం. మన స్టాటిస్టిక్స్ కూడా రాంగ్ వెళ్తున్నాయి. అలాగే మనం కంకర, సిమెంటు, మట్టి తీసుకున్నట్టయితే మనం ఇంతకుముందు కూడా ఒక సెలబ్రిటీ ప్రమాదం మనకు తెలుసు, హైటెక్ సిటీలో జరిగింది.
బికాస్ ఆఫ్ అంటే అక్కడ అక్యుములేట్ అయిన మట్టి వల్ల వెహికల్ స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగింది. ఇలాగనే చాలా సందర్భాల్లో మనకు అంటే చిన్న అంటే ఒకరు ఇద్దరు చనిపోవడం వల్ల దాన్ని అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. కాబట్టి మనకు ఈ మట్టి కంకర ఇసుక పడి జరిగే ప్రమాదాలను మనం గుర్తించలేకపోతున్నాం. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిటీ సరౌండింగ్ లో అయితే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నదో అక్కడ ఈ కంకర ఇసుక మట్టి రోడ్ల పైన ఎక్కడ దొరికితే అక్కడ పడి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే నా విజ్ఞప్తి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కంటే ముందు ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఆరిజినేట్ అవుతుందో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకునేటట్లు మనం ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ప్రతి ఒక్క కార్నర్ లో వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళి 2 కేసులు రాసేస్తారు. దాంతో మనకు డిటరెన్స్ రాదు. దానికి ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా సివిల్ సొసైటీస్ కూడా అంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా రోడ్లు ఖరాబ్ అయిన రోడ్ల మీద మట్టి పడ్డప్పుడు ఎవరైతే వాళ్ళనైతే మట్టి పడుతుందో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనం సెక్షన్ 135 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఏం చెప్తుందంటే మనకు స్టేట్ గవర్నమెంట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ కొరకు ప్రొవిజన్స్ ఇవ్వమని చెప్తుంది. అంటే యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ తయారు చేయడం కానీ ఇవన్నిటిని కూడా స్టేట్ గవర్నమెంట్స్ పొందుపరచుకోవాలి. మనం యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ను తయారు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అదే కాకుండా మరి ఇప్పుడు ప్రమాదం జరిగింది, ప్రమాదం తర్వాత తీసుకున్న జాగ్రత్తల్లో ఈరోజు మనం చూసినట్టయితే ఒక జేసీబీ తోటి ఆ వెహికల్ ను లాగి ఇటు లాగి మరి విక్టిమ్స్ ను అందుకెళ్ళి తీస్తున్నారు. తీసిన సందర్భంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా గాయాలు పాలయ్యిండు. ఆయన కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అలాంటిది కాకుండా ఎక్విప్మెంట్ అంటే కట్టర్స్, ఎక్స్పాండర్స్ ఇవన్నీ కూడా ఉండుంటే మనకు ఇలాంటి పరిస్థితి రాదు. ఇది ఒక జేసీబీని ఉపయోగించి మరి జేసీబీని ఉపయోగించడం వల్ల చాలా మనకు ఇంకా విక్టిమ్స్ ఇంకా గాయపరిచే సందర్భాలు కూడా ఉంటాయి. అందుకని ఏదైతే కట్టర్స్ కానీ ఎక్స్పాండర్స్ కానీ ఉంటే సైంటిఫిక్ గా దాన్ని మెల్లగా కట్ చేసి లేదంటే దాన్ని ఎక్స్పాండ్ చేసి వాళ్ళను ఆ ప్రమాదాల నుంచి రక్షించవచ్చు. అంటే ఓన్లీ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేయడానికి ఆ స్టాఫ్ కూడా మనం ట్రైనింగ్ కూడా ఇప్పించాలి. ఇప్పించినప్పుడే మనం ఆ ప్రమాదం తర్వాత వాళ్ళను ఇమీడియట్ గా అందులోకెళ్ళి తీసి మరి ఆ గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే మనకు ఒక రోడ్ సేఫ్టీ అనేది ఓన్లీ మనం ప్రమాదం జరిగినప్పుడు ఇప్పుడు ఈ ప్రమాదంలో జరిగిన సంఘటనలు చూసి ఇక్కడ ఉన్న విశ్లేషించి అవి కాకుండా మనం ఒక కాన్ఫరెన్స్ రోడ్ సేఫ్టీ ప్లాన్ ఒక స్ట్రాటజీ తయారు చేసుకున్నట్టయితే కాన్ఫరెన్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇందులో ఓన్లీ రోడ్డు ఇంజనీరింగ్, పోలీసు, ట్రాన్స్పోర్టే కాకుండా ఎడ్యుకేషన్ అవేర్నెస్, అట్లే మెడికల్ అంటే ఎమర్జెన్సీ, తర్వాత ట్రామా సెంటర్స్, ఇవన్నీ కూడా మనం కాన్ఫరెన్స్ రోడ్ సేఫ్టీ ప్లాన్ చేసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు అంటే ఇది ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగే సంఘటన మనం ప్రజలను ఎప్పుడు కూడా అప్రమత్తపరచాలి. ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్ లో ఒక సేఫ్టీ అనే భావన ఉండేటట్లు మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే మనం వెళ్తూ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆ డ్రైవర్ తీసుకున్న డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ డ్రైవర్ కానీ ఆ రోడ్ యూజర్ కానీ ఎప్పుడు సేఫ్టీ పట్ల అవగాహన అలాగే అలర్ట్ గా ఉండేటట్లు మనం ఇది ప్రణాళికలు రూపొందించి వాళ్ళని అలర్ట్ చేస్తూ మరి రోడ్డు ప్రమాదాలను మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే శ్రీనివాస్ గారు, ఈ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక పర్సన్ క్లియర్ గా మాట్లాడాడు, నేను చూశాను. అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది బస్సు, అతనికి చాలా భయం వేసిందంట, ఇంకా దిగిపోదాం అనుకున్నాడంట. అంటే అతను భయపడ్డాడు ఆ స్పీడ్కి. మరి ఆర్టీసీ డ్రైవర్స్కి ఒక స్పీడ్ లిమిట్ పెట్టే ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా? మొన్న ప్రైవేట్ బస్సు అనుకున్నాం, స్పీడ్ లిమిట్ ఉంటుందండి. ఆర్టీసీ బస్సులు 80 km/h కంటే ఎక్కువ వెళ్ళాయి. 80 km మాక్సిమం స్పీడ్ వాటిది. చట్ట ప్రకారం కూడా 80. ఓకే, కానీ అతను చాలా భయపడ్డాడని క్లియర్ గా చెప్పాడు. ఇంకా దిగిపోదాం అనుకున్నాడంట ఆయన, అంతలోపే యాక్సిడెంట్ అయింది. అందులో 70 మంది ఉన్నారు కాబట్టి మరి డోర్ దగ్గర ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి కూడా ఆయన ఫీలింగ్ ఉంటుంది. అంటే లోపల ఉన్న వాళ్ళకంటే లోపల ఉన్న వాళ్ళు కొద్దిగా భద్రంగా ఫీల్ అవుతారు. ఓకే, డోర్ దగ్గర ఉన్న వాళ్ళు కొద్దిగా ఆయన ఉండే పొజిషన్ బట్టి కూడా ఆయన ఫీలింగ్ ఉండి ఉంటుంది. అందుకని మనం అంటే ఇదే ఇన్వెస్టిగేషన్ లో మనం అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అంటే ఆయన ఎక్కడున్నాడు, ఏ ప్లేస్ లో ఉన్నాడు, దాన్ని బట్టి ఆయన ఇప్పుడు సపోజ్ ఇంకొక ఆయన చెప్తున్నాడు టిప్పర్ బాగా స్పీడ్ వచ్చింది, ఏదో తప్పించే ఇవ్వడానికి వెళ్ళి దానికి వెళ్ళి గుద్దిండని. ఆ టైంలో ఆయన చెప్పినప్పుడు ఆయన ఎక్కడుండే
ఆ పొజిషన్ బట్టి ఆయన చూడగలిగిందా లేదా అనేది మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు దాని అంటే సార్ ఇప్పుడు రూల్ ఏం లేదా? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీరు పనిచేశారు, ఓవర్లోడ్ ఎక్కించుకోవద్దు, మరి ఆర్టీసీకి ఏం రూల్ లేదా? ఆర్టీసీ కూడా ఓవర్లోడ్ చేయొద్దు కదా? ఉంది ఉంది, ప్రతి వెహికల్ కూడా. ఆర్టీసీలో ఎంతమంది ఎక్కచ్చు మాక్సిమం సిట్టింగ్ కెపాసిటీ 50 వరకు ఉంటుంది, 50 ప్లస్ 1 డ్రైవర్. దానికంటే ఎక్కువ ఎక్కితే మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫైన్ వేయొచ్చా ఆర్టీసీ కూడా? వేయచ్చు. మరి ఎందుకు వేయట్లేదు? అంటే కొన్ని సందర్భాల్లో వేస్తారు, కాకపోతే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఖచ్చితంగా వేస్తారు కనబడితే, అంతేనా? ఆర్టీసీ ప్రభుత్వ ట్రావెల్ కాబట్టి చూసి చూడనట్టు అనుకుంటారు. అట్లా ఏం లేదు, కేసులు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి అంటే దాదాపు అంటే ఒక డిపోలో 4-5 లక్షల వర్త్ కేసులు కూడా రాసినవి ఉన్నాయి. అట్లా ఎంత ఫైన్ వేయాలి? ఓవర్లోడ్ అయితే ఎంత ఫైన్ వేస్తారు? పర్ పర్సన్ 200 రూపీస్ ఉంటుంది అంతే. ఓవర్లోడ్ పర్ పర్సన్ 200 రూపీస్. 200 రూపీస్ అంటే 50 మంది ఉండాల్సింది ఇప్పుడు 70 మంది ఉన్నారు అనుకోండి, 20 మందికి పర్ పర్సన్ 200 రూపీస్ చొప్పున ఓవర్లోడ్ ఫీజు ఉంటుంది. సో ఆర్టీసీ కూడా ఎగ్జామ్షన్ ఏం లేదు, పర్మిట్ దాటి ఎక్కించకూడదు. ఎవరికి కూడా ఎగ్జామ్షన్ లేదు. కానీ మరి ఇప్పుడు మహిళలకు ఫ్రీ అని పెట్టిన తర్వాత ప్రతిదీ ఓవర్లోడే అయిపోతుంది. మరి కొండగట్టు ప్రమాదం చూసాం, మొత్తం ఓవర్లోడ్ వల్లే జరిగింది కదా. అంటే ప్రమాదం జరగడానికి కారణం ఓవర్లోడ్ లో కొంత భాగమే, ప్రమాదం తీవ్రతను పెంచడానికి ఓవర్లోడ్ బాగా ఉంటది అన్నట్టు. ప్రమాదం జరగడానికి మెయిన్ 80 to 90% డ్రైవర్ కారకుడే ఉంటాడు. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే రోడ్ కండిషన్స్ ను బట్టి డ్రైవర్ నడపాల్సిన బాధ్యత డ్రైవర్ పైన ఉంది. రోడ్ పైన ఇప్పుడు నిమ్మన్నటి ఏది యాక్సిడెంట్ తీసుకుందాం, ఏది మన ప్యాసింజర్ వెహికల్ కర్నూలులో జరిగింది. అందులో రోడ్ పైన మనకు ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, కానీ ఆ రోడ్ పైన మోటార్ సైకిల్ ఉన్నప్పుడు చూసి నడపాల్సిన బాధ్యత డ్రైవర్ ఏది మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు డ్రైవర్ కరెక్ట్ టైంలో రియాక్ట్ అయ్యి మరి యాక్ట్ అయినప్పుడు ఆ వెహికల్ దాన్ని మోటార్ సైకిల్ గుద్దకుండా ఆపగలిగేవాడు. అలాగే మనం చాలా అంటే చెప్పుకుంటున్నాం 19 వెహికల్స్ పాస్ అయినాయని చాలా మనం న్యూస్ కూడా విన్నాం. 19 డ్రైవర్స్ సేఫ్ గా దాన్ని నెగోషియేట్ చేసి వెళ్ళిపోయినారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ పెద్ద వెహికల్ కింద అది పడే వరకు మనకి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అట్లా ప్రమాదం జరగడానికి ఏంటంటే మెయిన్ డ్రైవరు అలర్ట్ గా ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చు. అందుకే మనం కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవర్ మీద చేయాల్సిన బాధ్యత బాగుంది. డ్రైవర్లు ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లా మనం ఏమనుకుంటామంటే, మనం చూస్తుంటాం రోడ్ పంట వెళ్తుంటే కనీసం మనం 1 కిలోమీటర్ వెళ్తే 10 మంది అన్న సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కనబడుతుంది. వాళ్ళందరూ కూడా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లా ఏమైద్దిలే అని, మరి అందులో ఎంతో మంది మరి ప్రమాదాలకు గురైన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. శ్రీనివాస్ గారు, అంటే ఓవర్లోడ్ కూడా ఒక భాగం అని చెప్తున్నారు కదా, యాక్సిడెంట్ అవ్వడానికి రీజన్ అని చెప్తున్నారు కదా. సో ఓవర్లోడ్ని ఇప్పటి నుంచైనా, అంటే మీరు రవాణా శాఖలో ఒక అధికారి కాబట్టి దీని మీద స్ట్రిక్ట్గా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా. అంటే జనరల్గా మనకి లిఫ్ట్ ఉంటుంది, ఓవర్లోడ్ అయితే కదలదు, అలా బస్సులో కూడా ఏమైనా పెట్టేయచ్చు కదా. ఎందుకంటే సిటీలో పిల్లలు వేలబడుతూ వెళ్తూ ఉంటారు కదా, అది ఎంత ఊహించుకోవడానికే చాలా భయం వేస్తుంది. అలాంటివి జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా ఓవర్లోడ్ని కూడా మనం డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. సో అంటే మనము ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరర్స్ కు రిక్వెస్ట్ చేసినాం. ఇక్కడ ఏంటంటే మనకు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ లో ఓవర్లోడ్ కూడా ఒకటి మనం, అంటే ఇప్పుడు మనకు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే బీప్ వస్తుంటది. అట్లనే బండి ఎప్పుడైతే ఓవర్లోడ్ జరుగుతుందో అప్పుడు వెంటనే డ్రైవర్కి అక్కడ అలర్ట్ మెకానిజం పెట్టాలనేది ఒక ప్రతిపాదన దాదాపు 8-10 ఏళ్ల కిందట వచ్చింది. కానీ దాన్ని యూటిలైజ్ మన అంటే సిస్టమ్ ఏంటంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఉంటాడు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఉంటాడు, ఎవరైతే సర్టిఫికేషన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు ఎవరు ఆ కమిటీలో ఉండరు. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకు సిమిలర్ ప్రతి దానిలో కూడా మనకు అంబులెన్స్ లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనకు బస్ బాడీ బిల్డింగ్ AIS 119 ఏదైతే స్లీపర్ కోచ్లు ఉందో అందులో కూడా ప్రాబ్లం ఉంది. ఎమర్జెన్సీ డోర్లు ఎన్ని ఉండాలి, AIS స్టాండర్డ్ ప్రకారం ఒకటి వెనుక పెట్టారు. వెనుక పెట్టేది ఏంది, వెనుక ఇంజన్ ఉంటే వెనుక ఉండకూడదు, మరి పక్కకు ఉందా లేకుంటే ఇప్పుడు ఉన్న కొత్త దానిలో ఏంది మన సర్టిఫికేషన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి,
సైడ్కి ఇస్తున్నాయి. ఇది డోర్ ఉన్న సైడ్ కాక అపోజిట్ సైడ్ ఒక డోర్ ఇస్తున్నది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో లేవు. ఓకే, ఇవన్నీ కూడా అంటే సర్టిఫికేషన్ కంపెనీ ఇస్తున్నది, కానీ మన ఆటోమేటిక్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో లేనప్పుడు మనం అప్రూవ్ చేయలేము. కాకపోతే వాళ్ళు అన్ని లక్షలు పెట్టుకొని వస్తున్నారు. అది అంటే ఒక అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, స్టాండర్డ్స్ లో లేదు, కానీ అది కరెక్టే ఉంది అక్కడ. ఓకే, దాని వల్ల ఇక్కడ అప్రూవ్ చేయాల్సి వస్తుంది. స్టాండర్డ్స్ లో ఉండాలి, యాక్చువల్లీ స్టాండర్డ్స్ లో ఉంటేనే సర్టిఫికేషన్ ఏజెన్సీ సర్టిఫై చేయాలి. ఓకే, కానీ సర్టిఫై ఏజెన్సీ సర్టిఫికేట్ చేసినాక ఇక్కడ ఎవరు కూడా దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. ఓకే, క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ నాలెడ్జ్ ఉండాలి. చాలా కొన్ని సందర్భాలలో ఓకే, ఢిల్లీలో ఒక ఇన్స్పెక్టర్ ఏదైతే ఆటోమేటిక్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తయారు చేసే సర్టిఫికేటింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళు ఇచ్చిన దాన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా రిటర్న్ పంపించిండు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాకపోతే మళ్ళీ ఒక మాడిఫికేషన్ ఇష్యూ చేశారు. అట్లా ఇవన్నీ అంటే ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి. చాలా విషయాలు మనతో పంచుకున్నారు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. సో మొత్తం రెహానా ఒకటి ఓవర్ 2